కేసీఆర్ సభను పార్టీలకు అతీతంగా అందరూ బహిష్కరించాలని కోరారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా చండూరులో మాట్లాడిన కోమటిరెడ్డి జగన్తో కలిసి కుమ్మక్కై కేంద్రానికి కృష్ణా ప్రాజెక్టులను కేసీఆర్ అప్పగించారని ఆరోపించారు. కుర్చీ వేసుకుని నల్గొండ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకోకుండా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి. ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసిండు. ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఈ రోజు వచ్చి నల్లగొండలో సభ పెడతా అంటుండు. సిగ్గు శరం ఏమన్నా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్ లకి రిటైర్డ్ కావాలి. 10 ఏళ్ల తర్వాత కుర్చేసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు 2014లో. 2015-16లో శివన్నగూడెం రిజర్వాయర్, చెర్లగూడెం రిజర్వాయర్ ని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ని, ఈ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశాలం చేస్తా, ఇక్కడనే కూర్చొని పనిచేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి నీకు మరిగూడ మండలంలా నీకు శంకుస్థాపన చేసిపోయిండు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 10 ఏళ్ల తర్వాత నల్గొండకు వచ్చిండు? ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాలే, R&R కంప్లీట్ కాలే. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాం? దేవరకొండ మునుగోడు నియోజకవర్గం సంబంధించిన 4 లక్షల ఎకరాలకు కనీసము సోర్స్ ఆఫ్ వాటర్ అంటే హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కు ఈ 4 లక్షల ఎకరాలకు ఇవ్వాలంటే మరి నార్లాపూర్ని తీసుకొస్తారా, వట్టెం నుంచి తీసుకొస్తారా? ఇంతవరకు డిసైడ్ చేయలేదు. కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలిచి రైతులని, భూ నిర్వాసితులని, పేదవాళ్ళని ఆగం చేసి రిజర్వాయర్ కట్టింది తప్పితే రిజర్వాయర్లకు నీళ్లు రావాలంటే ఇంకా కాలువలు దోమలేదు, టన్నల్ కాలేదు, నీళ్లు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో డిజైన్ చేయలేదు. హెడ్ వర్క్స్ టెండర్లు విలువకుండా ఈ రిజర్వాయర్లు కట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వచ్చి సభ పెడతా అంటాడు?